గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ స్పీడ్ ఈ మధ్య మామూలుగా లేదు. యంగ్ హీరోలను మించి ఆయన దూకుడు మీద కనిపిస్తున్నాడు. ఎవ్వరూ చేయని ప్రయోగాలు చేస్తున్నాడు. పైగా నీకు నరికే కొద్దీ అలుపొస్తుందేమో, నాకు ఊపొస్తుంది అన్నట్టుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చెలరేగిపోతున్నాడు. ఏదైనా బాలయ్య దిగనంత వరకే. వన్స్ హీ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్ అనాల్సిందే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుని అన్స్టాపబుల్ గా దూసుకుపోతున్నాడు. బాలయ్య రేంజ్, బ్రాండ్ ను దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు గ్లోబల్ లయన్ కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న బాలయ్య సినిమాల సంఖ్యను పెంచుకోవడంతో పాటు సినిమాకు మరింత ఊపును చూపిస్తూ బ్రేక్ లేని బుల్డోజర్లా మాస్ లైనప్ ను సెట్ చేసుకున్నాడు. ప్రెజెంట్ బాలయ్య మాస్ లైనప్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. సూపర్ సాలిడ్ గా లైనప్ ను సెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. 2024 మాత్రమే కాదు, 2025లో కూడా బాలయ్య డైరీ ఖాళీగా లేనట్టు కనిపిస్తోంది. ప్రెజెంట్ బాబీతో భారీ మాస్ మసాలా సినిమాను చేస్తున్నాడు. ఎన్బికే 109 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్ తో నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తే బాలయ్య హంటింగ్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో మాస్ విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ప్రెజెంట్ ఏపీ ఎలక్షన్స్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన బాలయ్య ఆఫ్టర్ ఎలక్షన్స్ తన వేట కొనసాగించనున్నాడు. అంతేగాక బల్క్ డేట్స్ ఇచ్చి సినిమాను పూర్తి చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సినిమా దసరా, దీపావళి మధ్య వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే సాలిడ్ లైనప్ తో షాక్ ఇస్తూ ఉండగా రీసెంట్ గా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తానండి. ఏంటి అనేది మొత్తం స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోయి ఉందండి. అక్కడ కూడా మొత్తం ఫుల్ఫిల్ చేసేసి ఉన్నామండి. జస్ట్ ఈ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, చూసుకుని అయ్యగానే చేస్తాను. ఏంటి అని తెలియజేస్తాను. హ్యాట్రిక్ హిట్ల తరువాత బాలయ్య రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరడంతో పాటు నెక్స్ట్ ప్రాజెక్టులపై క్యూరియాసిటీ నెలకొంది. ప్రెజెంట్ ఎన్బికే 109 చేస్తున్న బాలయ్య 110వ సినిమా ఎవరితో ఉంటుందనే విషయంపై బిగ్ డిబేట్ నడుస్తోంది. గత కొన్ని రోజులుగా ఊరమాస్ డైరెక్టర్ బోయపాటితో మూవీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బాలయ్య ఎన్నికల వేడి తగ్గాక అఖండ 2 ఉంటుందని బోయపాటి రీసెంట్ గా క్లారిటీ ఇవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి జత కట్టబోతూ ఉండడంతో ఎలాంటి సినిమా ఉంటుందన్న డిస్కషన్ మొదలైంది. అయితే అఖండ 2 ఉంటుందని కొందరు, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని మరికొందరు చర్చించుకుంటున్నారు. మరోవైపు బోయపాటి కంటే ముందే యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో బాలయ్య మూవీ ఉంటుందని మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే ఎన్బికే 110 ప్రాజెక్ట్ అఖండ 2 కాకుండా హరీష్ శంకర్ సినిమా అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ ఈ క్రేజీ కాంబో సెట్ అయితే మాత్రం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.